ధవళేశ్వరం బ్యారేజ్ చూడండి, బ్యారేజ్ ఎంత అందంగా ఉందో. వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఉన్న ధవళేశ్వరం వద్ద ఉన్న కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఈ కాటన్ బ్యారేజ్ని సర్ ఆర్థర్ కాటన్ దొరగారు ఆనకట్ట కట్టి ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ కాలంలో మన ప్రజలకి నీరు అందక, సాగునీరు అందక వేల ఎకరాలు పంట కోల్పోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు కూడా. సరైన వర్షం లేక, ఎండలతో, వర్షాధారం లేక చాలా ఇబ్బంది పడుతున్న టైంలో కాటన్ దొర గారు బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఆనకట్ట అనేది కట్టాలని నిర్ణయించుకున్నారు. అదే తడువుగా బ్రిటిష్ ప్రభుత్వం వారిని కూడా ఒప్పించి ఇది ఏ ప్రదేశంలో కట్టాలని ఆలోచించి క్షేత్రస్థాయిలో ఆయన మొత్తం పర్యటన చేసి ఎక్కడ ఎక్కడ ఏ ప్రదేశం అనువుగా ఉంటుందో గుర్తించి ఆఖరికి ధవళేశ్వరం వద్ద ఈ కాటన్ బ్యారేజ్ని కట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ కాటన్ బ్యారేజ్ని సర్ ఆర్థర్ కాటన్ దొరగారు కట్టించి ఉన్నారు ఆనకట్టని. ఈ నిర్మాణం పూర్తయిన తదుపరి నుండి లక్షల ఎకరాల్లో తూర్పు ఉభయ గోదావరి జిల్లాలో సస్యశ్యామలం అంటారు కదా, ఆ సస్యశ్యామలం అనేది ఎలా వచ్చిందంటే ఆ కాటన్ దొరగారి పుణ్యమే. ఆ కాటన్ దొరగారి పుణ్యం అంట ఈ ధవళేశ్వరం ఆనకట్ట బ్యారేజ్ కట్టించడం వల్ల ఎన్నో వేల లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అంది రైతులు ఈరోజు సుభిక్షంగా తూర్పు, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు సుభిక్షంగా ఉంటున్నాయి. 4 మెతుకులు తింటున్నారు. అందరూ అన్నదాత సుఖీభవ అంటున్నారంటే దానికి ఆ మహనీయుడు ఆ కాటన్ దొరగారు కట్టించిన బ్యారేజ్ వల్లనే ఇది చేకూరింది. ఇందువలన ప్రతి గ్రామంలో, ధవళేశ్వరంలో మీరు ఎక్కడ చూసినా సరే కాటన్ దొరగారి బొమ్మ ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఆయన పటం ఉంటుంది. ఆయన యొక్క వర్ధంతి, జయంతి కూడా విరివిగా ఎవరికి స్వచ్ఛందంగా అందరూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు, ప్రభుత్వం వారు కూడా. అలాగే ఈ ధవళేశ్వరం అనేది బహు సుందరమైన ప్రదేశము. రాజమండ్రి, ధవళేశ్వరం అనేవి 2 చూడదగ్గని ప్రదేశములు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా దూరం ప్రాంతం అయితే కనుక 1 రోజు 2 రోజులు రాజమండ్రి రండి. వేసవి హాలిడేస్లో కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకున్న సమస్యలు, బాధలు అన్నీ మర్చిపోతుంటారు బాబు ఫ్రెండ్స్. మర్చిపోయి ఆనందంగా, ఆహ్లాదంగా ఆ గోదారమ్మ తల్లి చెంత సేద తీరితే చాలా అంతకన్నా అదృష్టం లేదు. రోజు మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, ప్రతిరోజు నిద్ర లేవగానే గోదావరి 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 అని 3 సార్లు అనుకుంటే మనకున్న పాపాలన్నీ పంచలవుతాయంట. అది నిజమండి. మనం చూస్తే చాలు, గోదావరి తల్లిని చూస్తే చాలు మన జన్మ ధన్యం అవుతుందండి. ఈ గోదావరి తల్లి ఎంతోమందికి, ఎన్నో లక్షల మందికి ఉపాధిని, బతుకు తెరువుని, జాలర్లకు, మత్స్యకారులకు, అలాగే రైతులకు, అలాగే ప్రతి ఒక్కరికి వ్యవసాయం పండించుకుంటకు రైతులు కూడా ప్రతి లక్షల ఎకరాల్లో పండించి ఈరోజు అన్నదాత సుభిక్షంగా ఉందంటే, ఈ ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉందంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే
పంటే ఎక్కువ ఆధారం. ఈ ఉభయ గోదావరి జిల్లాలో పండిన పంట రాష్ట్రంలో ఎక్కడా పండదు. ఎందుకంటే మన రాష్ట్రంలో సుభిక్షంగా ఉండేది ఉభయ గోదావరి జిల్లాలే. నీరు ఎప్పుడు పుష్కలంగా ఉండి ఎటువంటి వ్యవసాయ ఇబ్బందులు లేకుండా ఆ కాటన్ దొరగారి పుణ్యం అంట ఈరోజు మనం సస్యశ్యామలంగా ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా పంటలతో సుభిక్షంగా ఉంటున్నాయంటే కారణం ఆ కాటన్ దొరగారి మహనీయుడు, ఆ కాటన్ దొరగారి పుణ్యమే. ఈ జలాలన్నిటినీ ఇదివరకు కాటన్ దొరగారు బ్యారేజ్ కట్టకముందు ఈ నీరంతా మొత్తం సముద్రం నుంచి వచ్చిన గోదావరి, భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చిన రాయమండ్రి నుంచి ఇలాగ ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా వచ్చి నీరు నరసాపురం కాలువలో అంతర్వేది వద్ద నరసాపురం కాలువలో కలిసిపోవడమే జరిగింది. ఎవరికీ ఉపయోగం లేకుండా ఆ నీరంతా సముద్ర గర్భంలో కలిసిపోయేది. అన్నదాతల కష్టాన్ని తీర్చకుండా ఆ నీరు వృధాగా పోతుంది. చాలా వేల లక్షల క్యూసెక్కులు ఇలా నిర్వీర్యం అయిపోతుంది. ఇలాగా ఏ ప్రజలకి రైతులకి అందకుండా పోతుందనే దృఢ నిశ్చయంతో కాటన్ దొరగారు ఈ నాంది పలికారు. ఈ బ్యారేజ్ని కట్టించి ఆయన చరిత్రలో ఎప్పుడు ఆంధ్రుల హృదయాలలో, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు ఫ్రెండ్స్. ఈ గోదావరి అఖండ గోదావరి. ఈ గోదావరి వేదంలో ఘోషించే గోదావరి, అమలగానంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. తరతరాల చరిత గల సుందర నగరం, తరతరాల చరిత గల సుందర నగరం. ఈ రాజమహేంద్రి అతి సుందరమైన ప్రదేశము. ధవళేశ్వరము చాలా ప్రసిద్ధిగాంచినది. ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా మొత్తం 175 గేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 175 గేట్ల ద్వారా మనం పోలవరం నుంచి అలాగే భద్రాచలం నుంచి మనకి వరద జూన్, జూలై, ఆగస్టులో వస్తుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి భద్రాచలం నుంచి అలాగే పోలవరం బ్యారేజ్ మీదుగా అక్కడ నుంచి రాయమండ్రి, తూర్పు జిల్లా, అక్కడ నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా వరద ఎక్కువైతే ఈ 175 గేట్లను వదిలి వాటర్ని విడుదల చేస్తారు ఇరిగేషన్ అధికారులు. ఈ 175 గేట్ల ద్వారా వచ్చే వాటర్ని కొన్ని కాలువల ద్వారా, కొన్ని పిల్ల కాలువల ద్వారా, కొన్ని వాటి ద్వారా ఆ నీరుని సస్యశ్యామలంగా అయ్యి ఆ నీటిని రైతు అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు వాడుతుంటారు ఫ్రెండ్స్. మిగిలిన నీరు ఏదైతే ఉందో అది అంతర్వేది ద్వారా నరసాపురం కాలువలో సముద్రంలో కలుస్తుంది ఫ్రెండ్స్. ఈ రాజమహేంద్రి, ఈ ధవళేశ్వరం బ్యారేజ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సుందరంగా ఉందో. కంపల్సరీగా రండి ఫ్రెండ్స్. మీరు వచ్చి 1 రోజు 2 రోజులు స్పెండ్ చేసి రాయమండ్రిలో ఇలాగ ధవళేశ్వరం చుట్టుపక్కల ప్రదేశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడదగ్గరి. అవి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా నేను చేస్తున్న వీడియోలన్నీ చూసి ఆనందించండి. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలు చేస్తుంటాను. నా ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇంకా మోర్ అప్డేట్స్ కోసం స్మార్ట్ విస్తు ఛానల్ని వీక్షించండి ఫ్రెండ్స్.